ఏంటి అవని ఎంత చెప్పినా వాడితోనే మాట్లాడుతున్నావు అని అక్షయ్ అయితే గట్టిగా అంటూ ఉంటాడు. లేదండి, తను చాలా మంచివాడు, నాకు తెలుసు కదా, తను ఆ తప్పు చేస్తున్నాడు, మీరు పొరపడ్డారు, అక్కడ మనకు తెలియకుండా ఇంకేదో జరుగుంటుంది, అయినా మీరు మనకేం జరిగిందో తెలియదు కదండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ అయితే నువ్వెంత చెప్పినా వినవా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. అక్షయ్ లేదండి అక్కడ ఏదో జరిగి ఉంటుందంటే, అదేంటి వదిన అక్కడ ప్రణతి చెప్తుంది కదా ఏడిపించాడని, ఇంకేం జరగాలి అని అడుగుతూ ఉంటాడు కమల్. అది కాదు కన్నయ్య, తన గురించి నాకు తెలుసు, తను అలా చేసుండడు, అక్కడ ఏదో పొరపాటు జరుగుంటుంది అనేది అంటూ ఉంటాడు. లేదు వదిన, తను ఇలాగే దొరికాడు కాబట్టి ఇలాగ, దొరకకపోతే ఇంకేదైనా చేస్తారు, తప్పించుకోవడానికి ఇలాంటి నాటకాలు ఆడతాడు, అంతకుముందు నాకు తెలుసు కదా, నాతో కూడా అంతకుముందు రూడ్గానే ప్రవర్తించాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి భరత్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వీడు అనుకున్నంత అమాయకుడు కాదు వదిన, నాకు అంతకుముందు పరిచయమైనప్పుడు కూడా నన్ను ఏడిపించాడు వీడు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రణతి. ఆ మాటలకి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక అయినా వీడికాస్ నువ్వేంటి వదిన సపోర్ట్ చేస్తున్నా, వీడంత నువ్వు అనుకున్నంత మంచివాడైతే కాదు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి అవని ఇంకేం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అయినా ఇలాంటి అదవులకి శిక్షించకపోతే ఇంకా మనం మనం వాళ్ళకి శిక్ష పడకుండా చేస్తే వాళ్ళని చెడగొట్టిన వాళ్ళని అవుతాం, వాళ్ళకి శిక్ష పడితేనే వాళ్ళు దారిలోకి వస్తారు, మీరు కొంచెం చూసుకోండి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి గట్టిగా బుద్ధి చెప్పండి అని అక్షయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు.